స్క్రీన్ కనిపిస్తుందా మనం? ఉన్నావా? దీంట్లో కొన్ని లాగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ ఏం చెప్పలేదు. సో ప్రాబ్లం వచ్చేసి ఎలా ఉంటుందంటే, డిఫరెన్షియేట్ మనకు సమ్ టర్మ్ ఇస్తాడు. అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 బై 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5 అని చెప్పేసి ఇస్తాడు. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేయమని చెప్పేసి అంటాడు. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలంటే 2 మెథడ్స్ వస్తాయి. ఒకటి మనం చైన్ రూల్ తోటి చేయొచ్చు. సో అంటే మనకు రూట్ కింద ఉన్న సమ్ ఎక్స్ అని చెప్పేసి అనుకుని దాన్ని డిఫరెన్షియేషన్ చేసి మళ్ళీ తర్వాత యూవీ మెథడ్ వస్తుంది. యూవీ మెథడ్ చేసేసుకుంటే అయిపోతుంది. లేదు అంటే లాగ్ అప్లై చేసుకోవచ్చు. సో ప్రాబ్లమ్ చూద్దాం. సొల్యూషన్. సో దీన్ని ఫస్ట్ y అని చెప్పేసి అనుకోవాలి ఒక ఈక్వేషన్ అని. సో తర్వాత అప్లై లాగ్ ఆన్ సైడ్స్. బోత్ సైడ్స్ మనం లాగ్ అప్లై చేస్తే ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లాగ్ y అవుతుంది. లాగ్ y ఈక్వల్స్ టు, సో ఇక్కడ మనం లాగ్ అప్లై చేస్తే సో ఇది మొత్తం పవర్ 1/2 కదా. సో ఒకటి ముందుకు వస్తుంది, లాగ్లో ముందుకు వస్తుంది. లాగ్ ఆఫ్ లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి. లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఓకే, దీని తర్వాత దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేస్తే అయిపోతుంది. దీన్ని ఇంకా ఫర్దర్గా కూడా సెట్ చేసుకోవచ్చు. ఫర్దర్గా కూడా స్ప్లిట్ చేయొచ్చు. చేద్దాం. లాగ్ y ఈక్వల్స్ టు 1/2 లాగ్ ఏ ఇంటూ బి అంటే లాగ్ ఏ ప్లస్ బి. సో దీన్ని అలా రాసేసుకుంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి మైనస్ ఓకే. దీనికి మనం డిఫరెన్షియేషన్ చేయాలి ఇప్పుడు. సో దీనికి డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు డైరెక్ట్ రాసేసుకుంటే అవుతుంది. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో లాగ్ అయితే డిఫరెన్షియేషన్ 1/1 ఇంటూ dy by dx ఈక్వల్స్ టు ఇక్కడ 1/2. సో లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x ఎక్స్ ప్లస్ 3. సో దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేయాలి. ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, తర్వాత 3కి డిఫరెన్షియేషన్ 0. సో ఒకటి డైరెక్ట్ ఇదే టర్మ్ అవుతుంది ప్లస్. సో దీనికి మనకి ఏమవుతుంది, లాగ్కి డిఫరెన్షియేషన్ 1/x. ఓకే, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x. కాన్స్టాంట్ డిఫరెన్షియేషన్ ఉండదు. మైనస్. సో ఇక్కడ కూడా లాగ్కి డిఫరెన్షియేషన్ 1/.
ఎక్స్ ఓకే. తర్వాత దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 6x 3x² కి డిఫరెన్షియేషన్ 6x ప్లస్ 4xకి డిఫరెన్షియేషన్ 4. ఓకే. లాస్ట్కి మనం ఇక్కడ y ఏంటి ఇక్కడ y ఉంది కదా, y ఇటు వస్తే డివైడ్ అవుతుంది, మల్టిప్లై అవుతుంది. సో కాబట్టి dy/dx ఈక్వల్స్ టు y అంటే ఏంటి యాక్చువల్గా ఈ టోటల్ క్వశ్చన్. సో 1/2 ఆ టోటల్ క్వశ్చన్ ఏముందో ఆ క్వశ్చన్ మొత్తం రాయాలి, ఎందుకంటే అది x కాబట్టి. x² ప్లస్ 4 3x² ప్లస్ 4x ప్లస్ 5 మొత్తం ఇక్కడ రాసేయాలి. 1/x ప్లస్ 3 ప్లస్ 2x x² ప్లస్ 4 మైనస్ 6x ప్లస్ 4 బై 3x² ప్లస్ 4x ప్లస్ 5. ఇది లాగ్ తోటి మనం చేసే మెథడ్. చైన్ రూల్ తోటి కూడా చేయొచ్చు. చైన్ రూల్ తోటి నువ్వు ఒకసారి చేసి చూడు, ఆన్సర్ కొద్దిగా ఇలానే ఉండదు, బట్ కొద్దిగా వేరేలా వస్తుంది. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ లాగ్ తోటి చేయాల్సిన ప్రాబ్లం. x ఈక్వల్స్ టు x పవర్ సైన్ x. దీన్ని లాగ్ తోటి చేయొచ్చు, బట్ ఇదంతా చిన్న ప్రాబ్లం కాబట్టి ఇదొద్దు. ఇక్కడ ఇచ్చాడు y పవర్ x ప్లస్ x పవర్ y ప్లస్ x పవర్ x ఈక్వల్స్ టు a పవర్ b. ఓకే. దీన్ని మనం ఇప్పుడు చేయాల్సి ఉంటుంది. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. సో చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క టర్మ్ని మనం ఎలా చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే u ఈక్వల్స్ టు y పవర్ x అని రాసుకుంటున్నా. v ఈక్వల్స్ టు x పవర్ y రాస్తున్నా. ఇవి w ఈక్వల్స్ టు x పవర్ x. ఓకే. ఇక్కడ నుంచి మనం రాసుకుంటే ఈక్వేషన్ ఏంటంటే u ప్లస్ v ప్లస్ w ఈక్వల్స్ టు a పవర్ b. సో దీన్ని మనం సింప్లిఫై చేయాలి. అంటే ఇక్కడ నుంచి మనకు a పవర్ bకి డిఫరెన్షియేషన్ అంటే ఇది కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 అవుతుంది. సో మనం du/dx ప్లస్ dy/dy ఇవన్నీ x, అన్ని టర్మ్స్ x ప్లస్ dw/dx ఈక్వల్స్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ a పవర్, ఇది కాన్స్టెంట్ 0 అవుతుంది. సో మనం దీన్ని ప్రూవ్ చేయడం అవసరం లేదు. జస్ట్ మనం ఈ మూడు టర్మ్స్ du/dx dv/dx dw/dx అని చేసేసుకుంటే అయిపోతుంది. దీనికి లాగ్ అప్లై చేస్తాం. log u ఈక్వల్స్ టు x ఇంటూ log y. దీనికి లాగ్ అప్లై చేస్తాం. log b y ఇంటూ log x. సో దీనికి లాగ్ అప్లై చేస్తే log w ఈక్వల్స్ టు x ఇంటూ log x. ఓకే. సో వచ్చింది. దీని నుంచి మనం ఏం చేయాలి, ఫస్ట్ దీని నుంచి du/dx మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టర్మ్ నుంచి du/dx, ఇందులో నుంచి du/dx ఫైండ్ అవుట్ చేయాలి. సో చేయాలంటే అరే
మళ్ళీ ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. y power x plus power y. దీని నుంచి a plus y plus w equals to a power b. సో దీనికి లాగ్ అప్లై చేస్తే ఫస్ట్ టర్మ్కి ఇప్పుడు నేను ఫస్ట్ టర్మ్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. ఫస్ట్ టర్మ్ u మెథడ్ తోటి. సో 1/u ఇది ఫస్ట్. దీని నుంచి మనం ఇంకేమైనా సింప్లిఫై చేయొచ్చు. u అంటే మనకి ఇక్కడ u అంటే y పవర్ x, అదొక్కటి రాసేసుకుంటే ఒకటి du by dx which is nothing but y power x of y power x of. So log y की differentiation 1 by y. So ఇక్కడ x by y అని చెప్పేసి వస్తుంది. x by into dy dx plus log y. Second term. So second term y log x. So ఇక్కడ నుంచి 1 by v dv by dx which is nothing but y by x plus log x into dy by dx. సో దీని నుంచి dv by dx ఈక్వల్స్ టు మనకేమవుతుంది, b అంటే x పవర్ y by x plus dy by dx into log x. ఓకే, ఇది సెకండ్ టర్మ్. నెక్స్ట్ థర్డ్ టర్మ్ log w ఈక్వల్స్ టు x log x. సో దీని నుంచి మనం చేస్తే 1 by w dw by dx x by x అంటే 1 క్యాన్సిల్ అయిపోతుంది ప్లస్ log x ఇంటూ 1. సో దీని నుంచి dw by dx సో అంటే x పవర్ x 1 ప్లస్ log x. సో ఈ మూడింటిని యాడ్ చేసేసుకుంటే ఈ మూడింటిని మనం యాడ్ చేసేసి dy by dxని కామన్ చేసేసి రాస్తే అయిపోతుంది. ఈ మూడు టర్మ్స్ రాసేసి ఇందులో నుంచి మనం dy by dx రాస్తే అయిపోతుంది. ఓకే, యాడ్ చేస్తాం. సో మనకు ఫస్ట్ టర్మ్ వచ్చేసి y పవర్ x by y log x. sorry dy by dx కావాలి.
dy by dx is log y, the first term, plus x power y by x plus log x into dy by dx, the second term, plus x power x 1 plus log the third term, which is equals to 0. సో దీని నుంచి మనం dy by dx డ్రా చేయాలి. సో ఇక్కడ dy by dx టర్మ్స్ కామన్ తీసి రాస్తే y power x x by y plus x power y log x. ఓకే, సో రిమైనింగ్ టర్మ్స్ మనకి ఇక్కడ మైనస్లో వస్తాయి. మైనస్ ఎక్స్ పవర్ ఎక్స్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ తర్వాత మైనస్ వై పవర్ ఎక్స్ లాగ్ వై మైనస్ ఎక్స్ పవర్ వై వై బై ఎక్స్. ఓకే, సో ఇక్కడ నుంచి dy by dx రాసేసుకుంటే ఒకటి. సో ఇందులో నుంచి ప్రతి దాంట్లో నేను మైనస్ కామన్ తీసేసుకుంటే అవుతుంది. మైనస్ కామన్ తీస్తే బై టోటల్ టర్మ్. సో ఇక్కడ ఉన్న y పవర్ x x by y ప్లస్ x పవర్ 5 x. ఓకే, ఇది ఫైనల్ ఆన్సర్. దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు. అంతే అంతే ఈ రిమైనింగ్ అంటే ప్రాబ్లమ్స్ అని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ఒక్క టాపిక్ ఒకటి చెప్పలేదు అంతే, ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. ఒక్క నిమిషం. మీకు అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్ ఏం చెప్పాను? నార్మల్, టాంజెంట్స్, tangents and normals. ఓకే, సో ఫార్ములాస్ మనకు నేను ఆల్రెడీ ముందు చెప్పేశాను. సో
ఇక్కడ వాడు ఏమన్నాడంటే ఒక క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద పాయింట్ అని చెప్పేసి అడిగాడు. పాయింట్ y ఈక్వల్స్ టు ఈక్వేషన్ ఇచ్చాడు. సో 4x మైనస్ 3 మైనస్ 1 దీనికి ఏమో స్లోప్ ఏమో 2/3 అన్నమాట. ఓకే, సో మనకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో యాక్చువల్ ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటుందంటే మనకి ఈక్వేషన్ ఇస్తాడు, తర్వాత పాయింట్ ఇస్తాడు, స్లోప్ కనుక్కొని ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఇవన్నీ చేస్తాం. బట్ ఇక్కడ ఈ ప్రాబ్లంలో రివర్స్ అడిగింది. సో మనకు స్లోప్ కావాలి కాబట్టి ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. మనకు పాయింట్ కావాలి కాబట్టి కంపల్సరీ మనకు కావాల్సిన పాయింట్. సో కాబట్టి దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dy/dx ఈక్వల్స్ టు దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమవుతుంది, రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/2 రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్ 2 రూట్ ఎక్స్ ఇంటూ 4xకి డిఫరెన్షియేషన్ 4. సో క్యాన్సిల్ అయితే dx ఈక్వల్స్ టు 2/√4x మైనస్ 3. సో ఇక్కడ మనకు స్లోప్ ఇచ్చిండు. స్లోప్ ఏంటి 2/3 అని చెప్పేసి ఇచ్చిండు. అంటే dy/dx ఈ స్లోప్కి ఈక్వల్ అవుతుంది. దాని నుంచి మనం x వాల్యూ కనుక్కోవాలి. స్లోప్ ఈజ్ నథింగ్ బట్ x అనేది కనుక్కుంటే అయిపోతుంది. 2/√4x మైనస్ 3 ఈక్వల్స్ టు 2/3. క్యాన్సిల్ చేసుకుంటే 4x మైనస్ 3 ఈక్వల్స్ టు 9. సో దాని నుంచి x ఈక్వల్స్ టు సమ్ 3 అవుతుందా? x ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకే, x ఈక్వల్ టు 3 అని చెప్పేసి వచ్చింది. మనకి నెక్స్ట్ ఇంకోటి ఏంటి, y అనే పాయింట్ కావాలి. సో దానికోసం మనం ఈ వాల్యూను ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్స్ టు అప్పుడు మనకు y వాల్యూ వస్తుంది 4x మైనస్ 3 మైనస్ 1. సో అప్పుడు 12 మైనస్ 3 అంటే 9 √9 మైనస్ 1 అంటే y వాల్యూ 3, సారీ y వాల్యూ 2. సో ఇక్కడ పాయింట్ వచ్చేసి x కోఆర్డినేట్ ఏమో 3, y కోఆర్డినేట్ ఏమో 2. సో పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది ఆల్ లైన్స్ హ్యావింగ్ స్లోప్ టు find the equation of all lines having slope to equation is 2/x minus 3 equals to 0. సో దీనికి స్లోప్ 2 ఉన్న దాన్ని ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. అంటే ఈ ఈక్వేషన్కి సమ్ స్లోప్ 2 ఉన్న ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సొల్యూషన్ దీనికి మనం ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే స్లోప్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకు పాయింట్ తెలియాలి. సో పాయింట్ తెలియాలంటే
మనం ఈక్వేషన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. సో y ప్లస్ 2/x మైనస్ 3 ఈక్వల్స్ 0. సో దీని నుంచి y ఈక్వల్స్ మైనస్ 2/x మైనస్ 3. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే హోల్ స్క్వేర్ ఓకే dy/dx వచ్చింది. దీన్ని మనం దేనికి ఈక్వల్ చేయాలి, 2కి ఈక్వల్ చేయాలి. అప్పుడు మనకు x వాల్యూ y వాల్యూ పాయింట్ వస్తుంది. వన్ x minus 3 equals to plus or minus 1. So x equals to either మనకు 2 రావచ్చు లేకపోతే 4 రావచ్చు. రెండు పాసిబిలిటీస్ ఉంటాయి, ప్లస్ ఆర్ మైనస్ 1. సో ఇక్కడ నుంచి ఇఫ్ ఇన్ కేస్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ x ఈక్వల్స్ టు 2 అయితే మనకి ఈ ఈక్వేషన్లో y వాల్యూ ఏమవుతుంది, y ఈక్వల్స్ టు ఇదేమో 3, 2 minus 3 into minus 1. సో y వాల్యూ 2 అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ x ఈక్వల్ 2 అయితే. ఇఫ్ ఇన్ కేస్ x ఈక్వల్స్ టు 4 అయితే మనకు y ఈక్వల్స్ టు మైనస్ 2 అవుతుంది. ఓకే, సో అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఇక్కడ 2 పాయింట్స్ వచ్చినాయి, 2 పాయింట్స్ వచ్చినాయి, 2, 2 ఒకటి, 4, -2 ఒకటి, 2 పాయింట్స్ వచ్చినాయి. టాంజెంట్ పాయింట్ సో ఇక్కడ నుంచి మనం 2 ఈక్వేషన్స్ని మనం డిరైవ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి 2 ఈక్వేషన్స్ వస్తాయి, ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది. వాటికి మనం ఈక్వేషన్స్ రాసేసుకుంటే ఏమవుతుంది, ఓకే y మైనస్ y1 బై ఫార్ములా ఏంటి, y మైనస్ y1 ఈక్వల్స్ m ఇంటూ x మైనస్ x1. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ పాయింట్కి ఏమవుతుందంటే 2, 2కి ఏమవుతుందంటే y minus 2 equals to 2 into x minus 2. సో అక్కడ నుంచి y minus 2x ఇది minus 4x minus 4 it was sorry minus 6 equals to 0. ఈక్వేషన్ కరెక్టేనా, 2 2s are 4, it was the ప్లస్ అవుతుంది, ప్లస్ 4 అవుతుంది. y minus 2 2x plus 2x it was the minus 2x, 2 2s are 4 minus 4 it was the plus 4, plus 4 minus 2 అంటే minus 2. టూ అవుతుంది, ప్లస్ 2 అవుతుంది, ప్లస్ 2. సెకండ్ ఈక్వేషన్ ఒకవేళ సెకండ్ పాయింట్ తీసేసుకుంటే 4 minus 2. సో అప్పుడు మనకేమవుతుంది, y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 2 ఇంటూ x మైనస్ 4. సో దీని నుంచి డైరెక్ట్ రాసుకుంటే y 2x మైనస్ 2x అవుతుంది, 2 4s 8, ఇది అటుపోతే ప్లస్ అవుతుంది, ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. సో వాడు అడిగింది ఈక్వేషన్స్ డిరైవ్ చేయమన్నాడు. సో అంటే మనకి రివర్స్ కూడా ఇస్తాడు, స్ట్రేట్ ఫార్వర్డ్ కాకుండా ఇలా రివర్స్ కూడా అడుగుతాడు. ప్రాబ్లమ్స్ అన్నీ స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండవు, అన్నీ రివర్స్ ఉంటాయి. ఓకేనా, అర్థమైందా? అర్థమైంది. నెక్స్ట్
find the points on the curve. Points on the curve. సో ఇక్కడ నుంచి కర్వ్ ఏమి ఇచ్చాడు, x² by 4 ప్లస్ y² by 25 ఈక్వల్ టు 1. సో దీంట్లో ఏంటంటే ఒకటి ప్యారలల్ టు x యాక్సిస్, ప్యారలల్ టు y యాక్సిస్ అని చెప్పేసి ఇచ్చింది. పాయింట్స్ ఇవ్వకుండా ప్యారలల్ టు x యాక్సిస్ ఇది ఒక కండిషన్. సెకండ్ కండిషన్ ప్యారలల్ టు y యాక్సిస్. సో ప్యారలల్ టు x యాక్సిస్ అంటే y ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు x యాక్సిస్కి ప్యారలల్ ఉందంటే y ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ కండిషన్లో y ఈక్వల్ టు 0 ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఈక్వేషన్ ఇవ్వడంతో టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో ఏ ప్రాబ్లం పట్టుకున్నా కానీ ఫస్ట్ మనం ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయాలి, దాని నుంచి dv/dx రాసుకోవాలి. ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 2x by 4 plus 2y into 2y by 25 into dv/dx ఈక్వల్ టు 0. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. dv/dx which is nothing but 25 by కాదు 1/2 minus 1/2. Okay. x by 2 2y by equals to minus 2y by 25 into dy/dx. సో దీని నుంచి dy ఇక్కడ రాస్తాం, dy/dx ఈక్వల్స్ టు 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ రాస్తాం x by 2 into 25 by minus 2y. సో దీన్ని కొద్దిగా క్లియర్ రాసుకుందాం. x by y into minus 25 by 4. సో ఇక్కడ సమ్ ఏదో పాయింట్ వచ్చింది, ఒక స్లోప్ వచ్చింది, m అనే స్లోప్ వచ్చింది. ఈక్వల్స్ టు ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, x is parallel to x యాక్సిస్ అని చెప్పేసి అన్నాడు. x యాక్సిస్కి ప్యారలల్ ఉంటే x యాక్సిస్కి ప్యారలల్ ఉంది అంటే x ఈక్వల్ టు 0 అన్నట్టు. టాంజెంట్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్ సో టాంజెంట్ ప్యారలల్ టు x యాక్సిస్ ఎప్పుడు అవుతుంది, మనకు టాంజెంట్ ప్యారలల్ టు x యాక్సిస్ అంటే m ఈక్వల్స్ 0 కావాలి. m ఈక్వల్స్ 0 కావాలంటే ఇక్కడ ఏముంది, మైనస్ 25 by 4 into x by y ఉంది. ఈ మొత్తం టర్మ్ 0 కావాలంటే మనం x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే టోటల్ ఈక్వేషన్ మొత్తం 0 అవుతుంది. సో అంటే ఇదే 0ని మనం తీసుకెళ్ళి మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు పాయింట్స్ వస్తాయి. y అని చెప్పేసి ఒక పాయింట్ వస్తుంది, x పాయింట్ వచ్చింది కాబట్టి మనం y ఒకటి చూసేసుకుంటే అయిపోతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు 0/4 ప్లస్ y² by 25 ఈక్వల్స్ టు 1. సో దాని నుంచి y ఈక్వల్స్ టు +or -5, y ఈక్వల్స్ టు +or -5 అవుతుంది. ఇది మొత్తం 0 కదా, ఇటు వెళ్తే 25 అవుతుంది. 25కి రూట్ చేసుకుంటే +or -5 అవుతుంది. ఓకే, అంటే మనకు ఇక్కడ 2 పాయింట్స్ వస్తాయి. అయితే మనకి ఈ కండిషన్లో 0,5 ఉండొచ్చు పాయింట్ అనేది, లేదంటే 0,-5 ఉండొచ్చు.
మనకి ఏ పాయింట్ అనేది తెలియదు. సో నెక్స్ట్ మనకి ఏంటి, టాంజెంట్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్ అని చెప్పేసి అన్నాడు. సో టాంజెంట్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్. సో టాంజెంట్ ప్యారలల్ టు వై యాక్సిస్ కావాలి అంటే ఇలా అవుతుంది. సో వై యాక్సిస్ అంటే మనకి నెగిటివ్ సైన్ వస్తుంది. సో -1 ఈ టోటల్ టర్మ్ -25/4 మనం మెమ్మ కనుక్కోవాలి. సో దీని నుంచి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 4/25 సో ఈక్వల్ 0. అంటే ఇక్కడ మనకు ఈ మొత్తం స్లోప్ అనేది 1/-m అనేది 0 కావాలంటే y = 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అయిపోతుంది. అది మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే x వాల్యూ వస్తుంది. సో అప్పుడు x²/4 + 0/25 = 1. సో x = +or-2. అంటే మనకి ఇక్కడ నుంచి 2 పాయింట్స్ వస్తాయి. ఐదర్ 2, 0 రావచ్చు, లేదంటే -2, 0 రావచ్చు. ఓకే, ఇది ఈ పాజిటివ్ పాయింట్స్ వాడు అడిగిండు. ప్యారలల్ టు x యాక్సిస్ ఉంటే ఈ పాయింట్స్, ఒకవేళ ప్యారలల్ టు y యాక్సిస్ ఉంటే ఈ పాయింట్స్. ఓకే, ప్రాబ్లం అర్థమైందా? అర్థమైంది. ఓకేనా, ఇలానే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇలాంటి లాజికల్ ప్రాబ్లమ్స్ చేస్తేనే టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ మీకు యూజ్ కావు. ఇలాంటి ప్రాబ్లమ్స్ యూజ్ అవుతాయి. సరే, దీన్ని ఇక్కడ క్లోజ్ చేద్దామా? ఇంకా చెప్పాలా? క్లోజ్ ఫోన్ క్లోజ్. సరే, ఓకే.